హరే కృష్ణ హరే కృష్ణ అందరికి ఈరోజు నిత్యం భాగవత సేవయ అనేటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరపున స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. దేవీం సరస్వతీ నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 4వ స్కందము 11వ అధ్యాయంలోని 17వ శ్లోకమును ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణము ద్వారా దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 11వ అధ్యాయము 17వ శ్లోకము. నిమిత్త మాత్రం తత్రాసీన్. నిమిత్త మాత్రం తత్రాసీన్. నిమిత్త మాత్రం నిమిత్త మాత్రం తత్రాసీన్. నిర్గుణ పురుషర్షభః. నిర్గుణ పురుషర్షభః. నిర్గుణ పురుషర్షభః. వ్యక్తమిదం విశ్వం. వ్యక్తమిదం విశ్వం. వ్యక్తమిదం విశ్వం. యత్ర భ్రమతి లోహవత్. యత్ర భ్రమతి లోహవత్. యత్ర భ్రమతి లోహవత్. హరే కృష్ణ.
निमित्तमात्रं तत्रासीन्निर्गुण पुरुषर्षभः निमित्तमात्रं निमित्तमात्रं तत्रासीन्निर्गुणपुरुषर्षभः निमित्तमात्रं तत्रासीन्निर्गुण पुरुषर्षभः निमित्तमात्रं पुरुषर्षभः तत्रासीन्निर्गुणपुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोकवत् व्यक्ताव्यक्तमिदं विश्वं भ्रमतिलोहवत् व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोकवत् व्यक्ताव्यक्तं विश्वं भ्रमतिलोहवत् हरे कृष्ण మొత్తం శ్లోకం చూద్దాం నిమిత్తమాత్రం తత్రాసీన్నిర్గుణ పురుషర్షభః వ్యక్తావ్యక్తమిదం స విశ్వం యత్ర భ్రమతి లోకవత్ నిమిత్తమాత్రం తత్రాసీన్ పురుషర్షభः భ్రమతి లోహవత్ హరే కృష్ణ వెంకట నరసింహదాస ప్రభు సరళాదేవి మాతాజీ हरे कृष्ण प्रभु जी निमित्त मात्रम तत्रासीन निर्गुण पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत् हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभुजी निमित्तमात्रं तत्रासीन्निर्गुणः पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत् हरे कृष्ण प्रभुजी हरे कृष्ण श्रीनिवास सेविका माताजी माधवी नीलप माताजी हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी निमित्त मात्रं तत्रासि निर्गुण पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत् धन्यवादाలు प्रभु जी हरे कृष्ण प्रभु निमित्तमात्रं तत्रासीत् निर्गुणः पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत् हरे कृष्ण प्रभु विशालावती माताजी यशोदा माताजी हरे कृष्ण प्रभु जी निमित्त मात्रं तत्रासीत् निर्गुण पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत् हरे कृष्ण प्रभु जी धन्यवाद हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणामालु ओम नमो भगवते वासुदेवाय निमित्तमात्रं तत्रासीत् निर्गुणः पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत् धन्यवाद प्रभु जी कोटेश्वरी माताजी वसुंधरा माताजी हरे कृष्ण वसुंधरा माताजी हरे कृष्ण निमित्त हरे कृष्ण निर्गुण पुरुषर्ष यत्र भ्रमति लोहवत् हरे कृष्ण हरे कृष्ण शशिकला माताजी कोटेश्वरी हरे माताजी कृष्ण प्रभु वसंतबाई माताजी हरे कृष्ण प्रभु जी निमित्त मात्रं तत्रासीन् निर्गुण पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत् धन्यवादाలు प्रभु हरे हरे कृष्ण गुरुजी निमित्तमात्रं तत्रासीन् निर्गुण पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत् हरे कृष्ण गुरुजी हरे कृष्ण प्रभु जी प्रणामालु निमित्तमात्रं तत्रासीन् निर्गुणः पुरुषर्षभः व्यक्ताव्यक्तमिदं विश्वं यत्र भ्रमति लोहवत्
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభావతి మాతాజీ, నళిని మోహన్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. నిమిత్త మాత్రం తత్రాసి నిర్గుణ పురుషర్షభః వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. నిమిత్త మాత్రం తత్రాసీన్ నిర్గుణ పురుషర్షభః వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీలత మాతాజీ, బృందా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. నిమిత్త మాత్రం తత్రాసీత్ నిర్గుణ పురుషర్షభః వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిమిత్తమాత్రం తత్రాసీన్ నిర్గుణ పురుషర్షభః వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్. రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నిమిత్తమాత్రం తత్రాసీత్ నిర్గుణ పురుషర్షభః వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థము, భావము మరియు భాష్యాన్ని చూద్దాం. హరే కృష్ణ. నిమిత్త మాత్రం, నిమిత్త కారణము, తత్ర అప్పుడు, ఆసీత్ అయ్యున్నాడు, నిర్గుణః గుణకాలుష్యము లేనివాడు, పురుష ఋషభః పరమ పురుషుడు, వ్యక్త వ్యక్తము, అవ్యక్తం అవ్యక్తము, ఇదం ఈ విశ్వం జగత్తు యత్ర ఎచ్చటైతే భ్రమతి చరించునో లోహవత్ ఇనుప ముక్క వలె. భావము. ప్రియమైన ధ్రువ, పరమ పురుషుడు ప్రకృతి గుణములచే కలుషితుడు కాడు. ఈ భౌతిక జగత్తు సృష్టికి అతడే నిమిత్త కారణము. అతడు ప్రేరణను నొసగినప్పుడు అనేకములగు ఇతర కార్యకారణములు ఉత్పన్నమగుచుండును. ఆ విధముగా అయస్కాంతముచే ఇనుప ముక్క కదులునట్లు సమస్త విశ్వము చరించుచున్నది. హరే కృష్ణ. భాష్యం. ఈ భౌతిక జగమునందు భగవానుని బాహ్యశక్తి ఏ విధంగా పనిచేయునో ఈ శ్లోకములో వివరించబడినది. సమస్తము ఆ దేవదేవుని శక్తి చేతనే ఘటించుచున్నది. కాని భగవానుడే సృష్టికి మూల కారణమని అంగీకరింపని నాస్తిక తత్వవేత్తలు మాత్రము ఈ భౌతిక జగత్తు కేవలము వివిధ మూలకముల చర్య ప్రతిచర్యలచే
చెరించునని తలంతురు. క్షారమును ఆమ్లముతో కలిపినప్పుడు బుస్సుమని పొంగుట మూలకములు ఒకదానిపై ఒకటి పనిచేయుటకు సరళ ఉదాహరణంగా మనము చెప్పుకొనవచ్చును. కానీ అట్టి రసాయనముల కలయికచే ఎవ్వరును జీవమును సృష్టింపజాలరు. జీవజాతులు మొత్తము 84 లక్షల రకములుగా నున్నవి. వాటికి భిన్నమైన కోరికలు, భిన్నమైన కార్యములు కలవు. కనుక భౌతిక శక్తి ఏ విధంగా పనిచేయుచున్నదనడి విషయమును కేవలము రసాయన చర్య ఆధారంగా వివరించుట సాధ్యపడదు. ఈ సందర్భమున కుమ్మరివాడు కమ్మరివాని చక్రముకు తగిన ఉపమానము కాగలదు. కుమ్మరి చక్రము తిరుగుచున్నప్పుడు అనేక రకములకు మట్టి పాత్రలు తయారగుచుండును. ఆ మట్టి పాత్రలకు అనేక కారణములు ఉన్నను చక్రమును తిప్పుచున్న కుమ్మరియే మూల కారణము కాగలడు. ఆ శక్తి అతని అధ్యక్షముననే కలుగుచున్నది. సమస్తములగు భౌతిక కార్యముల వెనుక దేవదేవుడగు శ్రీకృష్ణుడు కలడనుచు ఇదే భావము భగవద్గీత యందును తెలుపబడినది. సమస్తము తన శక్తిపైనే ఆధారపడినప్పటికీ తాను మాత్రము సర్వత్రా లేనని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భౌతిక శక్తి యొక్క కొన్ని కార్యాకారణ పరిస్థితులలో మట్టి కుండ తయారైనను కుమ్మరివాడు ఆ కుండకు అన్యముగా నుండును. అదేవిధంగా భౌతిక జగత్తును సృజించినది భగవానుడే అయినను దానికి అతడు వేరుగా నుండును. వేదములందు తెలుపబడినట్లు కేవలము అతడు దృష్టిని సారించినంతనే భౌతిక పదార్థము క్షుభితమగుట ఆరంభించెను. భగవానుడే అంశమాత్రులగు జీవులను ప్రకృతి గర్భమున ఉంచెనని, ఆ విధంగా వివిధ రూపములు కార్యములు వెంటనే సంభవించెనని భగవద్గీత యందు తెలుపబడినది. జీవుల వివిధములగు కోరికలు కర్మల కారణమున వివిధ జీవజాతులు తయారగుచున్నవి. డార్విన్ సిద్ధాంతం జీవుని ఆత్మస్వరూపునిగా అంగీకరించదు. తత్కారణమున ఆ పరిణామ సిద్ధాంతము వివరణ అసమగ్రమైనది. త్రిగుణముల కార్యకారణముల వలన విశ్వమునందు అనేక విషయములు గోచరించినను ఆది సృష్టికర్త అంటే కారణము మాత్రము దేవదేవుడే. అతడే ఇచ్చట నిమిత్త మాత్రుడు అంటే నిమిత్త కారణము అని పేర్కొనబడినాడు. అతడే తన శక్తిచే చక్రమును త్రిప్పుచున్నాడు. పరబ్రహ్మమే పలు విధములకు రూపములుగా మారెనని మాయావాద తత్వవేత్తలు భావింతురు. కానీ అది నిజము కాదు. అతడే సమస్త కారణములకు కారణమైనను భౌతిక గుణముల చర్య ప్రతిచర్యలకు ఎల్లప్పుడూ అతీతుడైయుండును. కనుకనే బ్రహ్మ సంహిత యందు బ్రహ్మదేవుడు ఈ క్రింది విధంగా తెలిపెను. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈ కార్యకారణములు పెక్కు ఉన్నప్పటికీ ఆది కారణము మాత్రము శ్రీకృష్ణ భగవానుడే. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదులకి ఇచ్చారు. సో ఇది ఈరోజు ఈ శ్లోకము. దీనికి భావము మరియు భాష్యము ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా ఇవ్వబడినటువంటిది. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః.
श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरित्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో శ్రీమద్ భాగవతము 4వ స్కందము లోని 11వ అధ్యాయమైనటువంటి స్వయంభువ మనువు ధ్రువుణ్ణి యుద్ధము ఆపమని బోధించుట అనేటువంటి ఈ అధ్యాయంలో మనము స్వయంభువ మనువు ధ్రువుడికి బోధిస్తూ ఉన్నటువంటి బోధనలలో ఈ జగత్తులో కార్యకారణాలన్నీ కూడా ఆ భగవంతుని కేంద్రంగానే జరుగుతూ ఉన్నటువంటిది. సో కాబట్టి ప్రకృతి త్రిగుణాల ద్వారా త్రిగుణమయమైనటువంటి ఆ భగవంతుని యొక్క బాహ్య శక్తుల ద్వారా జరుగుతూ ఉన్నటువంటి ఈ విషయాలకు మనమే కారణము అని భావించవలసినటువంటి అవసరం లేదు అంటూ ఈ దేహాత్మ భావనను వదిలి ఆత్మ శాశ్వతమైనటువంటి దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది. మరి ఆ భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకునేటువంటి విషయాలను గురించి ఆయన చెప్తూ ఈ భౌతిక జగత్తు పంచభూతములతో ఆరంభమైనప్పటికీ కూడా పురుష మరియు దేహము స్త్రీ దేహంతో పాటు సమస్తము వాటి నుండే ఉత్పన్నమైనవి మరియు వాటి యొక్క కలయిక ద్వారానే ఇతర జీవులన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. కానీ ఇదంతా కూడా నా యొక్క అధ్యక్షతలోనే ప్రకృతి నా నియంత్రణలోనే తన ధర్మాన్నది నిర్వర్తిస్తూ ఉన్నది అంటూ ఆ భగవంతుడు చెప్తూ ఉన్నటువంటి అంశాలను, అలాగే ఇంకా మనవు నిన్న చెప్పినటువంటి అంశంలో ముఖ్యంగా ఆ భగవంతుని కేంద్రంగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తూ ఆయన నిన్నటి శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఓ రాజా, కేవలము భగవన్మాయ చేతనే
త్రిగుణముల అంతఃప్రక్రియల చేత సృష్టి, స్థితి, లయము అనేటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి అంటూ అంటే ప్రకృతి యొక్క పంచభూతముల చే సృష్టి మొదట పుడుతూ ఉన్నది అని, పిదప ఆ త్రిగుణముల యొక్క అంతఃప్రక్రియల చేతనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి అంటూ ఆయన చెప్పినటువంటిది. సో మరి ఈ సృష్టికి కూడా ముఖ్యంగా జరగడానికి మరి రజోగుణ కారణము అని, పోషణ అనేటువంటిది సత్వగుణం కారణము అని, ఇక లయము అనేటువంటిది తమోగుణ కార్యంగా చెప్పబడుతూ ఉండేటువంటిది. సో కనుక మరి సాధారణంగా సత్వగుణము నువ్వు పెంపొందించుకోవాలి అని, అలా సత్వగుణము అందు ఉన్నటువంటి వారు ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పినట్లుగా ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వ గుణస్థితులైనటువంటి వారు ఉన్నతమైనటువంటి లోకాలకు, మహర్షులు, సన్యాసులు మరి ఉండేటువంటి లోకాలకు చేరుకుని మరి అక్కడ ఇంకా భగవతత్వంలో వారి యొక్క సంగత్వంలో భగవతత్వాన్ని చేసి ఆధ్యాత్మిక వాళ్ళు శుద్ధ సత్వస్థితిని పొంది మరి అపరిమితమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందము ఉన్నటువంటి ఆధ్యాత్మిక జగత్తుకు మరి వారు పోగలుగుతారు. అంటే ఆ ఆధ్యాత్మిక జగత్తులో నిత్యమగు జీవితాన్ని వారు పొందుతారు అని శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్పబడినటువంటిది. ఇక ఈరోజు శ్లోకంలో చెప్పబడుతూ ఉన్నటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా కొనసాగింపుగా ఆ ధ్రువుడితో చెప్తున్నట్టు, ధ్రువ మహారాజుతో చెప్తూ ఉన్నారు. నిమిత్త మాత్రం తత్రాసీన్ నిర్గుణ పురుషర్షభః వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్. ఓ ప్రియమైన ధ్రువ, తన యొక్క మనుమడు కనుక ఆ విధంగా సంబోధిస్తూ ఓ ధ్రువ అంటూ సంబోధిస్తూ ప్రియమైన ధ్రువ అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఆ పరమ పురుషుడు, పూర్ణ పురుషోత్తముడైనటువంటి ఆ పరమ పురుషుడు ప్రకృతి గుణముల చేత ఏ విధంగానూ కలుషితము కాడు. సో మరి ఈ వ్యక్త అవ్యక్తములైనటువంటి అంటే ఈ భౌతిక జగత్ సృష్టికి అతడే నిమిత్త కారణము. ఆయన యొక్క ప్రేరణ ద్వారానే, ఆయన ప్రేరణ ఇచ్చినప్పుడే ఇక్కడ పురుష ఋషభ అంటూ చెప్తున్నటువంటి, పురుష ఋషభ అంటే పరమ పురుషుడైనటువంటి ఆయన. వ్యక్త అవ్యక్తం ఇదం విశ్వం, వ్యక్త అవ్యక్తాలతో కూడినటువంటి ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా ఎలా అంటే యత్ర భ్రమతి లోహవత్. సో ఎక్కడైతే అయస్కాంతం చుట్టూ లోహము, ఇనుప ముక్కలు ఆకర్షింపబడుతూ ఉంటాయో, అదేవిధంగా భగవంతుని యొక్క శక్తుల ద్వారా ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఆయన కేంద్రంగానే ఇదంతా జరుగుతూ ఉన్నటువంటిదిగా ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నటువంటి అంశాన్ని మనము చూస్తూ ఉన్నటువంటిది. సో అందుకే ఇక్కడ మనువు చెప్తూ ఉన్నటువంటి అంశంలో ఓ ప్రియమైన ధ్రువ, పరమ పురుషుడు ప్రకృతి గుణముల చేత కలుషితుడు కాడు. ఈ భౌతిక జగత్తు సృష్టికి అతడే నిమిత్త కారణము. అతడు ప్రేరణము వసిగినప్పుడు అనేకములగు ఇతర కార్యకారణములు ఉత్పన్నమగుచుండును. ఆ విధంగా అయస్కాంతముచే ఇనుప ముక్క కదులునట్లు సమస్త విశ్వము కదులుతూ ఉన్నది, చరించుచున్నది.
సో అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి యత్ర భ్రమతి లోహవత్. సో ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతిదీ కూడా ఆయన కేంద్రంగా అయస్కాంతం ఎలాగైతే ఉంటే దాని చేత ఆకర్షించబడి కదులుతూ ఉంటాయో లోహ ముక్కలన్నీ కూడా ఇనుప ముక్కల వలె, ఇనుప ముక్కలు ఎలాగైతే అయస్కాంతం చేత ఆకర్షించబడి అటు కదులుతూ ఉంటాయో ఆ విధంగా ఆ భగవంతుని చేత ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. ముఖ్యంగా మనకి భాష్యంలో చెప్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ అంశాలలో ఈ భౌతిక జగమునందు భగవానుని బాహ్య శక్తి ఏ విధంగా పనిచేయునో అనే విషయాన్ని మనకి ఈ శ్లోకము వివరిస్తూ ఉన్నది అంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే సమస్తము కూడా ఆ భగవంతుని యొక్క శక్తులను మనము అంటే అనేకమైనటువంటి అపరిమితమైనటువంటి శక్తులను ఆ భగవంతుడు కలిగి ఉన్నప్పటికీ కూడా 3 వర్గాలుగా చెప్తారు. బాహ్య, ఆంతరంగిక, తటస్థ శక్తులుగా చెప్తూ ఉంటుంటాం. సో ఇక్కడ మరి ఈ శ్లోకంలో ఆ భగవంతుని యొక్క బాహ్య శక్తి ఏ విధంగా పనిచేయుచునో అనేటువంటి విషయము ఈ శ్లోకంలో తెలుపబడుతూ ఉన్నది అంటూ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. సమస్తము ఈ జగత్తులో ఉండేటువంటి అచరాలైనటువంటి ఏవైనా కానీ అది జీవమైనా, జీవం లేనటువంటిదైనా, ఏదైనా చలించేటువంటిదైనా, చలనం లేనటువంటిదైనా సమస్తము ఆ దేవదేవుని శక్తి చేతనే ఘటించుచున్నది. సో కానీ మరి కొంతమంది ఆ నాస్తిక తత్వవేత్తలు మాత్రము భగవంతుడే ఈ సృష్టికి మూల కారణము అని అంగీకరించకుండా వాళ్ళు కొన్ని భౌతికమైనటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో అది కేవలము కొన్ని చర్యల ద్వారా, కొన్ని చర్యలు వాటి యొక్క ప్రతిచర్యల ద్వారా, కొన్ని కలవడము కలిసినప్పుడు అవి జరిగేటువంటి పరస్పర చర్య ప్రతిచర్యల ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని వాళ్ళు భూమిలా తిరుగుతూ ఉందంటే దీని గతి శక్తి లేకపోతే ఇంకా చలన శక్తి అంటూ ఇవన్నీ చెప్తూ దీనికి మరలా దాని చుట్టూ చంద్రుడు వాటి మధ్య ఉండేటువంటి గురుత్వాకర్షణలు ఇలాంటి వాదాలతో వాళ్ళు చెప్తూ, కానీ ఇవన్నీ కూడా మరి సాక్షాత్తు భగవంతుడు భగవద్గీతలోనే చెప్తారు. నేను ప్రతి విశ్వంలోనికి ప్రవేశించి వాటిని స్థిరంగా ఆయా కక్షలలో నిలిపి ఉంచేది నేనే, నా శక్తి ద్వారానే అవి నిలిపి ఉంచబడుతూ ఉన్నాయి అని చెప్పినటువంటి ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను వారు అంగీకరించక వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ ఉండేటువంటిది. సో దీనికి సింపుల్గా ఒక ఆమ్లము క్షారాన్ని కలిపినప్పుడు, ఉదాహరణకి సోడియం కార్బోనేట్కి కొంచెం HCl కలిపామనుకో బుసబుసమని పొంగుతూ ఉంటుంటుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, ఆ గ్యాస్ లిబరేట్. సో ఇలా జరిగేటువంటి ఈ చర్యలను వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ భౌతికంగా ఈ మరి ఆధ్యాత్మికమైనటువంటి భగవతత్వాన్ని అంగీకరించని, భగవంతుని యొక్క ఆ అధ్యక్షతని అంగీకరించని మరి నాస్తిక తత్వవేత్తలు మరి ఈ రసాయన మూలకాల కలయిక ద్వారా ఎవడు కూడా మరి జీవాన్ని సృష్టించలేకపోతూ ఉన్నటువంటిది. స్వయంగా మరి సృష్టించలేనటువంటి ఉన్నటువంటి, ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవజాతులు ఇవన్నీ కూడా భిన్నంగా మానవుల్లోనే 4 లక్షల రకాలుగా ఉండేటువంటి భిన్న కోరికలు, భిన్నమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండేటువంటి,
ఒకదానికి ఒక రకమైనటువంటి లక్షణం. పక్షులు గాలిలో ఎగురుతూ ఒక రకంగా ఉంటాయి, జలచరాలు నీటిలో ఉండగలుగుతూ ఉంటుంటాయి, చతుస్పాదులు, క్రిమికీటకాదులు, ఉభయచరాలు, ఇట్లా డిఫరెంట్ గా మనకి మరి వాటి యొక్క అవి భిన్నమైనటువంటి కోరికలను, భిన్నమైనటువంటి భావనలను, భిన్నమైనటువంటి కార్యాలను అవి కలిగి ఉన్నటువంటి. మరి భౌతిక శక్తి ఏ విధంగా పనిచేయుచున్నదనే విషయమును కేవలము రసాయన చర్య ఆధారంగా వివరించుట సాధ్యపడదు, అసాధ్యము అని ఇక్కడ చెప్పబడు, సాధ్యపడదు అంటూ చెప్తూ ఉన్నటువంటి. ఎందుకంటే ఇక్కడ మరి శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణతో, ఒక ఉపమానంతో మనకి చెప్తూ ఉన్నారు. కుమ్మరివాని చక్రము, ఈ రెండు కూడా ఉపమానాలుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనకి కుండలు తయారీ, మట్టి పాత్రలు తయారవుతూ ఉన్నటువంటిది కుమ్మరి చక్రము తిరుగుతుండడం వలన అనేక రకాలైనటువంటి మట్టి పాత్రలు తయారవుతున్నవి అని చెప్తూ ఉంటుంటారు. మరి ఆ మట్టి పాత్రలకు ఆ మట్టి, నీళ్లు కలపడము, చక్రము అనేకము ఉన్నప్పటికీ కూడా మరి మూల కారణము ఎవరు అంటే, మూల కారణ కారకుడు ఎవరు అంటే ఆ కుమ్మరియే అయినట్లుగా మరి ఇక్కడ ఈ భౌతిక జగత్తు సమస్తము ఆ భగవంతుని యొక్క అధ్యక్షతను కదులుచూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఆ చక్రం తిరగడం వల్లనే ఆ కుండ తయారైనట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ చక్రం తిరగాలన్నా, ఈ కుండలు వివిధ రకాలుగా తయారవ్వాలన్నా మూల కారణంగా ఉండేటువంటి వాడు ఆ కుమ్మరి. సో కనుకనే ఇక్కడ సమస్తమైనటువంటి భౌతిక కార్యకారణముల వెనుక ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు కలడు అనేటువంటి విషయాన్ని మనకి సర్వ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత ఎందు భావం మనకు ఉన్నటువంటిది. ఆ భావాన్ని, ఇదే విషయాన్ని భగవద్గీత ఎందు కూడా సాక్షాత్తు ఆ భగవంతుడే తెలియచేసినటువంటిది. ఎందుకంటే సమస్తము ఆ భగవంతుని పైననే ఆధారపడి ఉన్నది అని ఆయన చెప్పబడినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మయాధ్యక్షేణ అంటూ అక్కడ చెప్పబడినటువంటి ఆయన యొక్క అధ్యక్షతలోనే ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నటువంటి. మరి సమస్తమైనటువంటి భౌతిక కార్యకారణముల వెనుక ఆ దేవదేవుడే అయినటువంటి శ్రీకృష్ణుడు ఆయన యొక్క శక్తిపైనే ఆధారపడి ఉన్నప్పటికీ కూడా తాను దేని యందు లేను, తాను మాత్రము సర్వత్రా లేను అని శ్రీకృష్ణ భగవానుల వారు పలికినటువంటి విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే మరి ఆ మట్టి కుండ తయారైనా కూడా ఆ కుమ్మరివాడేమైంది, ఆ మట్టి కుండకు అన్యంగానే ఉంటాడు. అలాగే ఈ భౌతిక జగత్తులో ఇవన్నీ కూడా సృష్టించబడుతూ పని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి అతడు ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు వీటన్నిటికీ కూడా అతీతుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ భౌతిక జగత్తును సృష్టించినది భగవానుడే అయినప్పటికీ కూడా దానికి అతడు వేరుగా ఉంటాడు. ఎలాగైతే మట్టి కుండలకు ఆ కుమ్మరివాడు వేరుగా ఉన్నట్లు, అన్యంగా ఉన్నట్లుగానే ఈ భౌతిక జగత్తులన్నిటికీ కూడా ఆయన మరి వేరుగానే ఉంటాడు అని చెప్తున్నటువంటి. ఎందుకంటే మనకి వేదముల యందు తెలుపబడుతూ ఉన్నట్లుగా ఈశోపనిషత్తులో కూడా చెప్పబడుతూ ఉంటుంది. మనకి ఆ వేదాలలో చెప్పబడినట్లు కేవలము ఆయన యొక్క దృష్టిని సారించడము వలనే
ఈ భౌతిక పదార్థములు క్షుభితమగుట ఆరంభమవుతూ ఉంటుంది అని చెప్పబడుతూ ఉండేటువంటిది. సో ఆ భగవానుడు దృష్టిని సారించడం ద్వారా అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటివన్నీ కూడా వ్యక్తంగా రావడము, ఈ భౌతిక జగత్తులో ఆయన ఇచ్చేటువంటి అహం బీజ ప్రదాతగా చెప్తూ ఉంటాడు ఆ భగవంతుడే. సో కనుక మరి ఆయన దృష్టిని సారించినంత, ఎందుకంటే ఆయన యొక్క ఇంద్రియాలన్నీ కూడా పరిపూర్ణములైనటువంటివి. ఏ ఇంద్రియం చేత ఏ కార్యాన్నైనా ఆయన చేయగలిగేటువంటి, మనలాగా అసమగ్రమైనటువంటి ఇంద్రియాలు కావు ఆ భగవంతుని. సో కనుక ఆయన దృష్టిని సారించినంతనే భౌతిక పదార్థాలన్నీ కూడా క్షమించుట ఆరంభమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటిది. సో భగవానుడే మరి అంశమాత్ర జీవులను ప్రకృతి గర్భంలో ఉంచినని భగవద్గీతలో ఆ భగవంతుడే చెప్పి అహం బీజ ప్రదాత. ఆయనే మరి ఈ భౌతిక జగత్తులో ఈ ప్రకృతి అనేటువంటి తల్లి గర్భంలో, ప్రకృతి గర్భంలో ఆ భగవంతుని యొక్క అంశాలుగా ఉన్నటువంటి ఆ జీవులను ఆయన అందులో ఉంచినట్లుగా చెప్పబడుతూ ఉన్నారు. ఆ విధంగా మరి ఆ భగవంతుడు చేత ఇవ్వబడినటువంటి ఈ జీవులు వివిధ రూపాలను, వివిధ కార్యాలను చేస్తూ ఉంటారు. ఆ కాలక్రమంలో వారి యొక్క పూర్వపు కర్మలు, మరి వాళ్ళకున్నటువంటి ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలి. ఈ క్షేత్రాన్ని వారి యొక్క కార్యకారణాలను అనుసరించి కర్మక్షేత్రం లభిస్తూ ఉంటుంటుంది. వాళ్ళకున్నటువంటి ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి మనకి కర్మ క్షేత్రంగా ఈ దేహం లభిస్తూ ఉండేటువంటిది. సో ఇది ఆ జీవులకు ఉండేటువంటి వివిధ కోరికలు, వివిధ రకాలైనటువంటి కర్మల కారణంగానే ఈ సృష్టిలో 84 లక్షల రకాలైనటువంటి జీవజాతులలో ఏదో ఒక జీవి దేహాన్ని అతడు పొందుతూ ఉన్నటువంటిది. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు డార్విన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే డార్విన్ పరిణామ సిద్ధాంతం క్రమంగా ఒకదాని నుండి ఒకటి క్రమంగా మారుతూ వచ్చింది అంటూ చెప్పబడినటువంటిది. సో అలా చెప్పబడేటువంటి ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆ పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉందో, అది జీవుడి యొక్క ఆత్మ స్వభావాన్ని, ఆత్మస్వరూపాన్ని అంగీకరించినటువంటిది. సో ఎప్పుడైతే శాస్త్ర సమ్మతంగా లేదో, శాస్త్రాలకు భిన్నంగా చెప్పబడిందో, అది అసమగ్రమైనటువంటిది. ఎందుకంటే అపౌరుషమైనటువంటి వేదాలు, శాస్త్రాలు మాత్రమే పరిపూర్ణంగా మనకు ఇవ్వగలిగేటువంటి, మరి అసమగ్రుడైనటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటిది ఎలా అది సమగ్రమైనదిగా అవుతూ ఉంటుంది? ఎందుకంటే ఒక వ్యక్తి అసమగ్రమైనటువంటి ఇంద్రియాలను కలిగి ఉన్నవాడు సమగ్రమైనటువంటి విషయాన్ని ఎలా ఇవ్వగలడు? సో అందుకే మనకి ఈశోపనిషత్తునందు మంగళాచరణంలో చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎందుకంటే మరి ఒక పరిపూర్ణుడి నుండే పరిపూర్ణమైనటువంటివి ఉద్భవిస్తూ ఉంటుంటాయి. మరి ఆ పరిపూర్ణుడి నుండి ఉద్భవించినది ప్రతిదీ కూడా పరిపూర్ణమే అవుతుంది. ఎన్ని పరిపూర్ణాలు ఉద్భవించినప్పటికీ ఆ పరిపూర్ణుడు ఎప్పటికీ పరిపూర్ణుడుగానే ఉంటాడు, పూర్ణుడుగానే మిగిలి ఉంటాడు అనేటువంటిది మనకి ఆ ఈశోపనిషత్ మంగళాచరణం చెప్తూ ఉన్నటువంటిది. కాబట్టి ఆ దేవుడి నుండి ఉద్భవించిన ఆ పరిపూర్ణుడైనటువంటి వాళ్ళ నుండి మాత్రమే పరిపూర్ణమైనటువంటివి ఉద్భవించగలిగేవి. సో కనుక ఆ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు చెప్పినటువంటి వేదములు మాత్రమే మనకి ప్రామాణికాలు.
సో కనుకనే శ్రీల ప్రభుపాదుల వారు మరి ఆ లండన్ వెళ్ళినప్పుడు ఉపదేశాలు ఇచ్చేటప్పుడు ఆయన వేద వాజ్మయం గురించి, వేద ఉపదేశాన్ని చేసేటప్పుడు చెప్తారు. వేదాలు ఇవన్నీ మీ భారతదేశానికే చెందినవి కదా అంటే, కాదు, సర్వ మానవాళికి చెంది. ఎందుకంటే వర్ణాశ్రమ విధానాలు చెప్తే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటూ మీ హిందూ దేశంలో అక్కడే కదా ఉండే, అంటే హిందువులు కాదు మేము, మానవాళి, సర్వ మానవాళికి. మీ దగ్గర కూడా జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే బ్రాహ్మణులు. పరిపాలనా దక్షత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే క్షత్రియులు. వ్యాపార మార్గాలు, వ్యాపార ధోరణి కలిగినటువంటి వాళ్ళు వైశ్యులు అని. మరి శారీరక శ్రమ ద్వారా సమాజానికి దోహదపడేటువంటి వాళ్ళు శూద్రులు గాను. అలా ఆయన చెప్తారు. ఎక్కడ మానవాళి ఉంటే అక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఎక్కడ సర్వానికి ఉపయోగపడేటువంటిదే వేద వాజ్మయము అంటూ ఆయన చెప్తూ ఉంటుంటారు. సో కనుక పరిపూర్ణుడైనటువంటి వాడి నుండి ఉత్పన్నమైనటువంటిది పరిపూర్ణంగా ఉంటుంది. అసమగ్రమైనటువంటి ఇంద్రియాలను కలిగి ఉన్నటువంటి వాడి నుంచి వచ్చేటువంటిది మనకి అసమగ్రమైనటువంటిదిగానే ఉంటుంది. సో కనుక మరి డార్విన్ పరిణామ సిద్ధాంతము అసమగ్రమైనదే. ఆల్రెడీ ఇప్పటికే అది కొట్టివేయబడుతూ ఉంది. కొన్ని ఇది ఏదైతే పరిణామ సిద్ధాంతం కోతుల నుండి వీటి నుండి వచ్చేది అనేటువంటిది సరైనటువంటి ఆధారాలు లేవు అంటూ ఇప్పుడు కొట్టిపడేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నటువంటి. కానీ మరి ఎప్పటి నుండో ఎంతో కాలంగా చెప్పబడుతున్నటువంటి వేదాలు, వాగ్మయము, భగవద్గీత, భాగవతం వంటివి ఎప్పటికీ కూడా ఆమోదయోగ్యంగానే ఉన్నటువంటివి, సర్వ మానవాళికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి అంశాలు. సో మరి త్రిగుణముల కార్యకారణముల వలన విశ్వమునందు అనేకమైనటువంటి విషయాలు గోచరించినప్పటికీ కూడా ఆది సృష్టికర్త, ఈ సమస్తానికి మూల కారణము మాత్రము ఆ దేవదేవుడే. అందుకే ఆ దేవదేవుడిని ఈ శ్లోకంలో నిమిత్త మాత్రుడు, నిమిత్త కారణం అంటూ చెప్పబడినటువంటి, నిమిత్త మాత్రం తత్రాసీన్, నిమిత్త మాత్రం తత్ర ఆసీన్ అని చెప్తూ ఉన్నటువంటి ఈ భౌతిక సృష్టి మొత్తానికి కూడా ఆ పురుషర్షభుడైనటువంటి ఆ పరమ పురుషుడే నిమిత్త కారణము. ఆయన యొక్క ప్రేరణ వలననే ఇదంతా జరుగుతూ ఉన్నది అంటూ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నటువంటిది. సో కనుకనే ప్రతిదీ కూడా ఆ భగవంతుని కారణంగానే జరుగుతూ ఉన్నటువంటిది. అతడే నిమిత్తమా, అంటే ఇక్కడ నిమిత్త కారణము అంటూ నిమిత్త మాత్రుడు. ఆయనే తన యొక్క శక్తి చేతనే ఈ చక్రాన్ని తిప్పడం, ఎలాగైతే కుమ్మరివాడు చక్రాన్ని తన యొక్క శక్తి ద్వారా తిప్పడం వలన వివిధ రకాలైనటువంటి జరుగుతూ ఉన్నాయి, తన చక్రి తిప్పుచున్నాడు అని చెప్తున్నాడు. మరి కానీ ఇక్కడ మాయావాదు తత్వవేత్తలు మాత్రము ఆ పరబ్రహ్మమే పలు విధాలుగా పలు రూపములుగా మారాడు అని చెప్తూ ఉన్నాడు. కానీ అది నిజము కాదు అని చెప్తాడు. ఆయనే సమస్త కారణములకు కారణమైనప్పటికీ కూడా మరి ఆ భౌతిక గుణముల చర్య ప్రతిచర్యలు ఎల్లప్పుడూ వాటికి అతీతుడై ఉండేటువంటి వాడు. అందుకే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో మరి ఆ సచ్చిదానంద విగ్రహుడు పరమ ఈశ్వరుడు అయినటువంటి అనాది నుండి ఉన్నటువంటి ఆ గోవిందుడే వీటన్నిటికీ మూలకారకుడు, సర్వకారణ కారకుడు అంటూ మరి బ్రహ్మ సంహితలో ఆ బ్రహ్మనే కీర్తించినటువంటి విషయం. సో కనుక
కార్యకారణాలు ఈ సృష్టిలో ఎన్నెన్నో ఏవేవో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆది కారణము, సర్వకారణ కారణము, అనాదిగా ఉన్నటువంటి, అనాది నుండి ఉంటున్నటువంటి, ఆది లేనటువంటి వాడు, అనాది నుండి ఉంటూ ఉన్నటువంటి ఆ సచ్చిదానంద విగ్రహం. మరి ఇక్కడ ఆ స్వరూప సహితుడు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో కాబట్టి ఈ అనేకమైనటువంటి కార్యకారణాలు ఉన్నప్పటికీ కూడా ఆది కారణము ఈ బ్రహ్మ సృష్టికర్త అండి, అది ద్వితీయ సృష్టి జరిగేటువంటిది. సో కనుక ఆది కారణము మాత్రము, ప్రారంభమైనటువంటి సృష్టి మాత్రము సర్వకారణ కారకుడు, అనాది నుండి ఉన్నటువంటి ఆ గోవిందుడైనటువంటి శ్రీకృష్ణుడి నుండే ఉద్భవిస్తూ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి అంశాలు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదుకి జై. సో ఇది ఈరోజు ఈ శ్లోకమునకు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల ద్వారా ఇవ్వబడినటువంటి వివరణము మనం చూసినటువంటిది. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదుకి జై. హరే కృష్ణ. ప్రభుజీస్, మాతాజీస్, ఎవరికైనా ఏవైనా